పీఓకేలో పాక్ రక్తపు టేర్లు పారిస్తోంది. స్థానిక పౌరులను ఊచకోతకొస్తోంది. అంతర్జాతీయ సమాజమంతా ముక్తకంఠంతో పాక్ పాలకుల దుర్నీతిని ఖండిస్తున్నా లెక్క చేయడం లేదు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. వీటిపై తిరగబడినందుకు ఏకంగా 19 మంది పౌరుల ప్రాణాలను పాక్ సైనికులు పొట్టనబెట్టుకున్నారు. దీంతో పీఓకే మరింత రగిలిపోతోంది. పాక్ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే దిశగా ఇక్కడి సంఘాలు కదులుతున్నాయి. మరోవైపు పీఓకేలో దానికి నరమేధంపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ దుర్మార్గాన్ని ఖండించింది. అనుకున్నంత అయ్యింది. పీఓకేలో మరోసారి నరమేధానికి పాల్పడిన పాక్. ఎన్నికల పేరిట అణచివేత. కనీసం 19 మందిని పొట్టన పెట్టుకున్న పాక్ సైన్యం. ముందు నుంచి అంచనా వేస్తున్నట్లే పీఓకేలో పాక్ ఎన్నికల పేరిట చేస్తున్న కుట్రలో భారీగా రక్తపాతం చోటు చేసుకుంది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీరులో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రావల్కోట్లో తీవ్ర హింస ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న వారిపై పాకిస్తాన్ భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షాన్ని కురిపించాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా నేరుగా తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రావల్కోట్ వీధులన్నీ రక్తసిక్తమయ్యాయి. దీంతో గత 50 రోజుల్లో పాకిస్తాన్ భద్రతా దళాలు పొట్టన పెట్టుకున్న వారి సంఖ్య ఏకంగా 50కి చేరింది. ఈ ఘటనని భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ పాలనకి వ్యతిరేకంగా కదం తొక్కుతోన్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ ఘటనను ఖండించింది. అలానే మృతుల సంఖ్యను ధృవీకరించింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల్లో ఇప్పటివరకు 9 మందిని గుర్తించారు. ఉస్మాన్ నజీర్, కాషిఫ్ మహ్మద్ ఇబ్రహీం, అర్సల్ అస్గర్, హనీఫ్ మహ్మద్ బషీర్, వసీం అఫ్జల్, బాసిత్ షా, సాబిర్ ఖాన్ ఈ కాల్పుల్లో మరణించినట్లు అవామీ కమిటీ తెలిపింది. కాల్పుల దుర్ఘటన అనంతరం రావల్కోట్తో పాటు పీఓకేలోని ఇతర సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో అలజడులు వ్యాపించకుండా ఉండేందుకంటూ పాక్ కఠిన చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్, డిజిటల్ నెట్వర్క్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. మొబైల్ డేటా సేవలు నిలిచిపోవడంతో పాటు విస్తృత కమ్యూనికేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేసి అదనపు సాయుధ బలగాలను రావల్కోట్ నగర వీధుల్లో మోహరించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో ప్రదర్శనకారులు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిరసనకారులు రావల్కోట్ నుండి ముజఫరాబాద్ వైపు శాంతియుత మార్చ్ ప్రారంభించారు. గత 52 రోజులుగా ఇక్కడ సాగుతున్న సమ్మెలు, ఆందోళనల నేపథ్యంలో అరెస్టైన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, వారిపై మోపిన తప్పుడు కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సుదీర్ఘ పోరాటాన్ని సాగిస్తున్నారు. పీఓకే పరిధిలోని మీర్పూర్ డివిజన్లో గల 13 స్థానాలకు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలోనే ఈ కాల్పులు చోటు చేసుకోవడం గమనించాలి. కోట్లి ప్రాంతంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు జరగడమే కాకుండా భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు కూడా వచ్చాయి. కేవలం పాకిస్తాన్ తన పట్టు కోల్పోకుండా ఉండడానికే ఈ నామమాత్రపు ఎన్నికల ప్రక్రియ చేపట్టి అందులోనూ రక్తపాతానికి దిగడమే దారుణం.